రాముడు సీతాదేవులు అయోధ్యకు వస్తున్నారు. ఆలయం కూడా సిద్ధమైపోయింది. ఈ దృశ్యాన్ని క్యాన్వాస్ పై చూస్తే ఎలా ఉంటుంది? నిజామాబాద్ ఆర్ట్ మ్యాన్ అభి గీసిన అద్భుత రాముని పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టమని ఆర్ట్ మ్యాన్ అభి అంటున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఇంట్లో రాముని చిత్రం ఉండాలన్న కోరికతో ఒక చిత్రం వేసినట్లుగా అభి వెల్లడించారు. పర్టికులర్ ఈ ఆర్ట్ ఎందుకు చేశానంటే మన రాముడి కోసం 500 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తే మనకి రామాలయం ఇప్పుడు నిర్మాణం అవుతుంది కాబట్టి మనం రాముడికి డెడికేషన్ ఇవ్వడానికి నేను చేశాను. ఎందుకంటే మన రాముడు అందరి వాడు కాబట్టి అందరి ఇంట్లో ఉండాలి కాబట్టి నా దగ్గర కూడా ఉండాలని నేను ఈ పెయింటింగ్ అనేది చేశాను. దీని కాన్సెప్ట్ ఏంటంటే రాముడు మళ్ళీ వచ్చాడని, అయోధ్యకు వచ్చాడని కాన్సెప్ట్. దీంట్లో ప్రజలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కాన్సెప్ట్ తోటి చేశాను. ఇది మాకు టోటల్ అయోధ్యలో ఎలా టెంపుల్ నిర్మించారో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి తీసుకొని చేశాను. మనం ఇందులో మనం లైట్స్ కానీ సెలబ్రేషన్ చేసుకున్నట్టు కానీ మనం చేసాము. ఎందుకంటే మనకు మోడీ చెప్పాడు కాబట్టి 22 రోజు అందరూ దివాళీ చేసుకోవాలి కాబట్టి అదే కాన్సెప్ట్ చేసుకొని నేను కూడా ఈ అయోధ్య టెంపుల్ దగ్గర సెలబ్రేషన్ కాన్సెప్ట్ తోటి పెయింటింగ్ అనేది రెడీ చేశాను. ఎందుకంటే రాముడు అనేది మన అందరి వాడు కాబట్టి మన అందరి దగ్గర ఉండాలి కాబట్టి నేను నా దగ్గర కూడా ఉండాలని నేను రాముడిది చేసుకున్నాను. మన పూర్వీకుడు కాబట్టి మన భారతదేశం చెందినవాడు కాబట్టి అందరి ఇంట్లో ఉండాలి. అందుకోసమే మన ఇంట్లో మనం అయోధ్యకి వెళ్ళకపోయినా కానీ మనం ఇక్కడ ఈ పెయింటింగ్ తోటి పూజించుకోవచ్చని నేను చేసుకున్నాను.